వీక్షకులందరికీ నమస్కారం. బంగారానికి భారతీయులకి శరీరానికి ఆత్మకి ఉన్న సంబంధం ఉంది. కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా బంగారం కనీసం 1 గ్రామన్నా లేని ఇల్లు భారతదేశంలో ఉండకపోవచ్చు. ఇంకా వాళ్ళ యొక్క ఆర్థిక సామర్థ్యాలను బట్టి 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు, ఇక స్థాయి ఆర్థిక సామర్థ్యం బాగా ఉంటే 500 గ్రాములు, కిలో, 2 కిలోలు కూడా దొరుకుతాయి చాలామంది ఇళ్లలో. అయితే బంగారం కొనుగోలు చేయడం అనేది పురాతన కాలం నుంచి భారతీయ కుటుంబాల్లో వస్తున్న ఆచారం. అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం గబాలన బ్యాంకుకి తీసుకెళ్ళినా కూడా 10 నిమిషాల్లో రుణాలు ఇచ్చే సదుపాయం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా కుటుంబాలను బంగారం ఆదుకుంటాం. అయితే ఇటీవల కాలంలో 10 గ్రాముల బంగారం 1,50,000 రూపాయలు దాటిపోయింది ప్యూర్ గోల్డ్. ఒక సమయంలో అది 1,85,000 కూడా దాటిపోయింది. ఇక సామాన్యులు బంగారం వైపు చూసే పరిస్థితి లేదు. సరే, మధ్యతరగతి వారికి కూడా బంగారం కొనుగోలు చేయడం సాధ్యం కాని పరిస్థితి. ఎగువ మధ్యతరగతి వారు కూడా 1-2 సార్లు ఆలోచించి అవసరమైన కొద్ది మేర కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇక ఉన్నతాదాయ వర్గాలు ఉన్నారంటే వారి పరిస్థితి వేరే. బంగారం ధర రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం 1,00,000 రూపాయల లోపుకే దిగి రావచ్చు అని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే అది ఎప్పుడు? రష్యా ఎప్పుడైతే డాలర్లలో వాణిజ్యాన్ని ప్రారంభిస్తుందో అప్పుడు బంగారం ధర ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $3,000 దిగువకు వస్తుంది. అంటే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,00,000 రూపాయల కన్నా కిందకు వస్తుంది అని చెప్తాను. రష్యాకి అమెరికాకి కోల్డ్ వార్ జరుగుతూ ఉంటే రష్యా డాలర్లలో వాణిజ్యానికి ఎందుకు అనుమతిస్తుంది? అది జరిగే పని కాదు. అంటే బంగారం ధర కూడా 1,00,000 రూపాయల దిగువకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశాలు లేవు. అది ఒక ఊహాజనిత అంచనా మాత్రమే. ప్రపంచంలో ఇప్పటికే రష్యాకి చాలా దేశాల మద్దతు ఉంది. ఆ దేశాలతో వాణిజ్యం కొనసాగిస్తూ ఉంది. ఉక్రెయిన్తో రష్యా 3 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ ఉంది. దాన్ని ఆపాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో రష్యాకి వాణిజ్యాన్ని అన్ని దేశాలు నిలిపివేయాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నా కూడా రష్యా దిగిరావడం లేదు. డాలర్లలో రష్యా వ్యాపారం చేయడం లేదు. రష్యా డాలర్లో వ్యాపారం చేస్తే బంగారం ధరలు దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలు కేవలం ఊహాజనితమైన. బంగారం ధర ఇప్పటికే 20% గరిష్టాల నుంచి తగ్గింది. రాబోయే రోజుల్లో తగ్గితే కొద్దిగా ఒక 2%, 3% తగ్గే అవకాశం ఉంది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,00,000 లోపుకి దిగి వస్తుంది. అది కనుక జరగడం అనేది అసాధ్యమైన విషయం. 99% జరిగే అవకాశం లేదు. 1% అవకాశం ఉంది. జరిగితే జరగవచ్చు, లేదంటే లేదు. నిపుణులు మాత్రం అంచనా వేసేది ఏంటంటే రష్యా వాళ్ళు డాలర్లలో వాణిజ్యం చేసిన పరిస్థితుల్లో మాత్రమే ఇది దిగి వస్తుంది అని. అది జరిగే పని కాదు. అంటే బంగారం ధర 1,50,000 నుంచి మహా అయితే 1,45,000కి 1,40,000కి దిగి రావచ్చు. అంతకంటే తగ్గే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరొకసారి పరుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనాలు విడుదలవుతా ఉన్నాయి. దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.